పప్పి ఇంతవరకు ఎందుకు రాలేదు? ఫోన్ కూడా తీయడం లేదు. ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంటే, కానీ ఈ రోజే ఇవాల్టి రోజే పప్పి మాయమైపోవాలా? తనేదైనా ప్రాబ్లం లో ఇరుక్కోలేదు కదా? అయ్యి బాబోయ్, తనని వెతకడానికి ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బాయ్స్, మీరు పప్పిని ఎక్కడైనా చూశారా? తన ఉదయం నుండి కనపడడం లేదు. తన ఫోన్ కూడా తీయడం లేదు. ఆయన కూడా తనని చూడాలని ఎవరు అనుకుంటారు? పప్పి స్కూల్ వదిలేసి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. వీ హ్యాడ్ టు సెలబ్రేట్ గోపు. అయ్యో డోంట్ వరీ సార్, ప్రాబ్లమ్స్ వెంట పడడం పప్పీకి బాగా అలవాటు కదా. తప్పకుండా తన ఏదో ప్రాబ్లం ని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. నాకు భయంగా ఉంది. తనే స్వయంగా ఏదైనా ప్రాబ్లం లో ఇరుక్కున్నాడేమో. నాకు మీ సహాయం కావాలి బాయ్స్, ఎందుకంటే మీరు నాకు అందరికన్నా ఫేవరెట్ స్టూడెంట్స్. నేను మీకు పప్పిని వెతికే పని అప్పచెప్తున్నాను. ఈ పప్పి ఉన్నాడు కదా, మాయమైపోవడమే కరెక్ట్. సార్, మేము మీరు అనుకున్నంత తెలివైన వాళ్ళం ఏం కాదు సార్. మేము తనని కనిపెట్టలేం సార్. అలాగా? అర్థమైంది. నేను ఏమనుకుంటున్నానంటే, మీలో ఎవరైతే పప్పిని వెతికి తీసుకొస్తారో నేను వాళ్ళకి ఒక కొత్త ఇంపోర్టెడ్ వాలీబాల్ బహుమతిగా ఇస్తాను. సార్, మాకిప్పుడిప్పుడే రియలైజ్ అయింది, పప్పి లేకుండా ఈ స్కూల్ ఎలా నడుస్తుంది సార్? ఎలా నడుస్తుంది అసలు? మన స్కూల్లో గంట ఎవరు కొడతారు సార్? ఇంకా మీకు టీ ఎవరు పెట్టిస్తారు సార్? బూజు మా పనిలో తప్పదు. దాగం నుంచి తాగం ఇంకెవరు తీస్తారు సార్? ఏమంటున్నాడు? రక్కీ ఏమంటున్నాదంటే, పప్పిని వెతికి తీసుకొచ్చే వరకు మేము ప్రశాంతంగా కూర్చోలేము. చాలా బాగుంది బాయ్స్, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నౌ హర్రీ అప్, పని మొదలు పెట్టండి. గో గో గో. ఇది తీసుకుంటాను, ఈ రంగు కూడా తీసుకుంటాను, ఇది కూడా బాగుంది, ఇది ఇంకా బాగున్నాయి, ఇవన్నీ తీసుకుంటాను. మేడం గారు, ఈ ఫ్లవర్స్ అన్ని మీరు గోల్డెన్ హిల్ స్కూల్ కి డెలివరీ చేయండి. ఇవి కొండే డబ్బులు. మీకు ఈ విషయం తెలుసా? మా ప్రిన్సిపల్ సార్ స్కూల్ కి ప్రిన్సిపల్ అయ్యి 25 సంవత్సరాలు అయ్యింది మేడం. ఈ రోజు నేను ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తానంటే, ఎలాంటిదంటే ఆయన సంతోషంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. బహుశా ఈ పువ్వులు కొంచెం తక్కువైనట్టున్నాయి, నేను ఇంకొంచెం తీసుకుంటాను. కలర్ఫుల్ పువ్వులు. గొప్పు, మనం ఏదో ఒకటి చేసి శత్రు పార్టీ కన్నా ముందే పప్పిని వెతకాల్సి ఉంటుంది. ఎంత అద్భుతమైన పూలు పెట్టారో బాబా, భలేగా ఉన్నాయి. పప్పి దొరికేశాడు. పద పద గొప్పు, ప్రిన్సిపల్ సార్ తనని వెతుకుతున్నారని పప్పి దగ్గరికి వెళ్ళి చెప్దాం. అయ్యో వద్దు లక్ష్మణ్, ఒకవేళ పప్పి తిన్నగా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి బహుమతి లేకుండా పోతుంది కదా. తనని ప్రిన్సిపల్ దగ్గరికి మనమే తీసుకుని వెళ్దాం. ఇక వాలీబాల్ కూడా మనమే గెలుచుకుందాం బ్రో. వెరీ స్మార్ట్ గొప్పు. పద ఇక వెళ్ళి పప్పి పేరు గల బొకేని డెలివరీ చేద్దాం. ప్రతి ఒక్క ప్లేస్ వెతికాం, పప్పి స్పేస్ కి వెళ్ళిపోయేది అనిపిస్తోంది. మీరేమంటారు? ముందు నువ్వు నోరు మూసుకుంటావా లక్ష్మణ్? సరిగ్గా చూడు, సరిగ్గా చూడు.
దొరికాడు దొరికాడు. అమ్మయ్య, ఆటో కూడా మనకు దొరికేసింది. పప్పి ఇందులో ప్రశాంతంగా కూర్చో. అయ్యో అన్న, త్వరగా పదండి. గోల్డెన్ హిల్ స్కూల్ కి వెళ్ళాలి. త్వరగా త్వరగా త్వరగా. సరే వెళ్దాం. ముందు కొంచెం టీ తాగనే. అయ్యో అన్న, త్వరగా రండి అన్న, చాలా అర్జెంట్. పదండి ప్లీజ్. పప్పిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది గోపుయే, కానీ ఇక్కడి నుంచి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్లబోయేది మనమే. పప్పి, no worry, ఇప్పుడు మేము వచ్చేసావు మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళడానికి. ఎప్పటికన్నా పప్పిని వెతికి ఇక్కడికి తీసుకొచ్చింది మేము. ఒకవేళ పోస్ట్ మ్యాన్ ఉత్తరం పట్టుకొని తిరగాలంటే ఆ ఉత్తరం అటెండ్ అయిపోదు కదా. అయినా దొంగతనం చేస్తే దొంగ సరికేమి సొంతం అయిపోదు. పప్పిని మేమే తీసుకెళ్తాం. నువ్వు పప్పిని ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను రా. Smash them, flash them, finish them. బాబా, నేను షాప్ లో పువ్వుల వాసన చూస్తున్నాను కదా, మరి ఈ ఆటోలోకి ఎలా వచ్చాను? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? నేనెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు గుర్తుకొచ్చింది, నేను కేక్ షాప్ కి వెళ్ళాలి. కేక్ షాప్ కి తీసుకెళ్ళు ప్లీజ్. అయ్యో పదండి. ఇది కాదు, ఇది కూడా కాదు. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. అదిగో ఆ నల్ల అడవి. నా ఉద్దేశం బ్లాక్ ఫారెస్ట్ కేక్ ప్యాక్ చేయండి, అలాగే గోల్డెన్ హిల్ స్కూల్స్ కి డెలివరీ చేయండి. ఓకే సార్. పదండి పదండి, త్వరగా పదండి. గోపు ఇక్కడికి రావడానికి ముందే మనం పప్పిని స్కూల్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పదండి. అయ్యో, ఇక్కడ ఉన్నవి మా మొహాదు కేక్ కాదు, మీరు ఇంత ఐసింగ్ చేయడానికి. పప్పిని మేమే స్కూల్ కి తీసుకెళ్తాము. త్వరగా గోపు, లాలీపాప్ తింటావా? పప్పితో పాటు పిల్లలు కూడా మాయమైపోయారు. అసలు ఏం జరుగుతుంది? పిల్లలు చేంజ్ అయిపోయారు. Basket, Goku, basket. We are good. నేనైతే కేక్ షాప్ లో ఉన్నాను కదా, ఇప్పుడు స్కూల్లోకి ఎలా వచ్చేసాడు? అసలు ఈ రోజు ఏం జరుగుతుంది బాబా? అరే వా, సామాన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పువ్వులు ఇక కేక్ తో పట్టుసరికి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇస్తారు బాబా. ఓ నో, పప్పి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. నో గోపు, చూడు ప్రిన్సిపల్ సార్ బయటే ఉన్నారు. అంటే వాలీబాల్ గెలవడానికి ఇప్పటికీ ఛాన్స్ ఉందన్నమాట. బాయ్స్, మీరు వచ్చేసారా? మరి పప్పి ఎక్కడ? పప్పి దొరకలేదా? అలా కాదు, మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. మీరు పదండి పదండి. అయ్యో, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి. మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. మేమే ప్లాన్ చేసాం. లేదు లేదు సార్, సర్ప్రైజ్ మేము ప్లాన్ చేసాం. కానీ అసలు సర్ప్రైజ్ ఏంటి? మీరే స్వయంగా చూద్దురులేండి సార్. మా సర్ప్రైజ్ మీకు చాలా పెద్ద షాక్ ఇస్తుంది సార్. జాక్ చికి
మీకోసం సర్ప్రైజ్ సార్. పప్పి పప్పి నువ్వు వచ్చేసావా? ఈష్, అయితే నీకు గుర్తుందా నేను స్కూల్ కి ప్రిన్సిపల్ అయ్యి ఈ రోజుకి 25 సంవత్సరాలు అయ్యిందని? నేను ఈ స్పెషల్ రోజుని ఎలా మర్చిపోగలను సార్? రెడ్డి రెడ్డి కేక్ కట్ చేయండి సార్. అయితే పిల్లలు, ఇదేనా మీ సర్ప్రైజ్? పప్పీతో కలిసి నా కోసం సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారా? నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ వీళ్ళ సర్ప్రైజా సార్? ఇదంతా కూడా నేను. థ్యాంక్ యూ పప్పి, థ్యాంక్ యూ. నువ్వు ఎలా చెప్పావో నువ్వు రూమ్ ని అచ్చం అలాగే డెకరేట్ చేసావు తెలుసా. కానీ నేను కానీ మీరు క్యాండిల్స్ తీసుకురావడం మర్చిపోయారు. అయ్యో ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. భలే ఉంది. ఐ వెరీ హ్యాపీ బాయ్స్. అందుకే ఇప్పుడు నేను మీకు ఒక్కటి బదులుగా 2 వాలీబాల్స్ ఇస్తాను.